వెల్దుర్తిలో అతి సమీపంలో ఉన్న కామేశ్వరి సహిత బ్రహ్మగుండ క్షేత్రానికి మరి ఈ రోజు చివరి రోజు రథోత్సవ కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మనకు ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ గౌడ్ గారు. మరి ఎలా చేస్తున్నారో ఒకసారి కనుక్కుందాము. నమస్తే సార్. వెల్దుర్తిలో అత్యంత పుణ్యక్షేత్రమైనది మరి బ్రహ్మగుండ పుణ్యక్షేత్రము. మరి భక్తులకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి బ్రహ్మగుండ క్షేత్రం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల నాటి బ్రహ్మగుండ క్షేత్రము దాదాపుగా ఒక మహిమగలటువంటి పుణ్యక్షేత్రము. ఆ మహిమగల పుణ్యక్షేత్రంలో ఎవరైతే నిద్ర చేసి జాగరణ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలను కూడా తీరుతున్నాయన్నటువంటి సంకల్పము అందరిలో కూడా వచ్చింది. ఆ భావన దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా మరి జాగరణ రోజు అనేకమైనటువంటి వేల మంది భక్తాదులందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామ ప్రజలు అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఆడబిడ్డల్ని అందరూ కూడా పిలిపించుకొని మరి ఈరోజు ఈ యొక్క తిరునాళ్ళని రథోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి వాస్తవాన్ని మేము ముందర తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు దానికి అనువుగా మేము ప్రతి సంవత్సరం కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తాదులకు జాగరణ రోజు అల్ప ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి అనుకుగానే ఈరోజు మరి 4 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులకు ఎలాంటి అసౌకర్యంగా కల్పించుకోకుండా మరి ప్రభుత్వ విధానం కూడా ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి బస్సులను కూడా ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా పారిశ్రామికవేత్తలు అయితేనే మేమైతేనేమి ఎమ్మెల్యే అయితేనేమి అందరం కూడా కలిసికట్టుగా ఒక 10 బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు ఏమాత్రం సౌకర్యాన్ని కల్పించే విధంగా మేమందరం కూడా దోహదపడ్డామని మాకు ఆత్మతృప్తి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మహాశివరాత్రి రథోత్సవం చాలా ఘనంగా మరి జాగరణ ఎలా ప్రశాంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందో ఈ రోజు రథోత్సవం కూడా అమాస 6 గంటలకు పోతుంది. 6 గంటలకు పోయిన తర్వాత తేరు రథోత్సవాన్ని జరుగుతూ ఉంది. దానికి అందరం కూడా చక్కగా తిలకించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి అందరికి మీ ద్వారా తెలియజేస్తాము. Namaskar.